మిత్రులారా, అందరికీ నమస్కారాలు. తెలంగాణ టీచర్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషను గత కొన్ని రోజులుగా నూతన విద్యా విధానం 2020పై వెబ్ సెమినార్ ద్వారా పాఠకులను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తున్నా. అలాగే నన్ను కూడా మాట్లాడవలసిందిగా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు మొదటనే ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ పెద్దలు హరగోపాల్ గారు, రమేష్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, నారాయణ గారు ఆరుగురు మాట్లాడినట్టుగా నాకు అవగాహన ఉంది. నేను బహుశా 7వ వాడిని అవుతున్నా. మీకు ఇప్పటికే చాలా విషయాలు, నివేదికలోని లోటుపాట్లు, దాని వెనుక ఉన్నటువంటి రహస్య ఏజెండా సహజంగా అర్థమై ఉంటుందనే అభిప్రాయపడుతూ నేను కొన్ని అభిప్రాయాలు మీ ముందుంచాలని అనుకుంటున్నా. అయితే 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర పరిపాలనలో ఇవాటికి విద్యారంగాన్ని మనం పరిశీలించినట్టయితే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఒక సామాజిక వర్గీకరణ ఆధారంగా మనం పరిశీలిస్తే మన సంక్లిష్ట సమాజంలో 15% దళితులు, 8% ఆదివాసీలు, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు కలిసి 15%, ఓబీసీలు 55% వరకు, ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా 85% మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళే దేశంలో ఉన్నారు. వీళ్ళ సామాజిక స్థితి ఎలా వెనకబడి ఉందో తదనుగుణంగా వాళ్ళ ఆర్థిక స్థితి కూడా అలాగే వెనుకబడి ఉంది. అదే క్రమంలో విద్యావకాశాలలో కూడా వెనుకబడి ఉన్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. అంటే సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటుకు పర్యవసానంగా విద్యావకాశాలను అందుకోలేనటువంటి వెనుకబాటుకు దారితీస్తుందనేటువంటి ఈ 70 సంవత్సరాల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో బ్రిటన్ నుండి అధికార మార్పిడి జరిగిన సందర్భంలో 1947 రాత్రి పండిత్ నెహ్రూ మాట్లాడుతూ ఈ దేశం ఒక ఆధునిక పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చెందాలనంటే, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలనంటే, ఇక్కడ ఉన్నటువంటి పేదరికం, అనారోగ్యం, అమాయకత్వం తొలగిపోవాలనంటే విద్యారంగంలో మౌలిక మార్పులు రావాలి అని ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ నేపథ్యంలోనే ఆయన 1948లో డాక్టర్ రాధాకృష్ణన్ కమిషన్ తోటి భారత ఆధునీకరణలో, భారతదేశ జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాల పాత్ర ఎలా ఉండాలి, విశ్వవిద్యాలయాలను దేశ ప్రగతికి ఎలా వాడుకోవాలి, అక్షరాస్యత వ్యాప్తిలో వాటి యొక్క ప్రమేయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి సూచనలు చేయవలసిందిగా ఆ కమిషన్ను వేశారు. రాధాకృష్ణన్ కమిషను చాలా స్పష్టంగా విశ్వవిద్యాలయాలు సమాజాన్ని ప్రతిబింబించాలి, సామాజిక సమస్యలను శోధించాలి, వాటి పరిష్కార మార్గాలు చూపాలి, అందుకు సంబంధించినటువంటి పరిశోధనలు విస్తృతంగా జరగాలి, ఆ మేరకు విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా వ్యవహరించాలనేటువంటిది ఆయన సూచించాడు. ఆ తర్వాత ఆయన సూచనలు కొన్ని అమల్లోకి వచ్చాయి, కొన్ని అమల్లోకి రాలేదు. మొత్తం మీద విశ్వవిద్యాలయాల యొక్క వ్యాప్తి, విశ్వవిద్యాలయ యొక్క పాత్ర, విశ్వవిద్యాలయాలు జరిగేటువంటి పరిశోధన, ప్రత్యేకించి సామాజిక అంశాల గురించి చాలా పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. దేశ స్థితిగతులు మధ్యతరగతి వర్గం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. తదనుగుణంగా
ప్రణాళికలు రూపొందించడానికి కూడా ఆ పరిశోధనలు దోహదపడ్డాయి. కానీ కాలానుగుణంగా 1968 వచ్చే వరకు 66 వచ్చే వరకు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు తమ ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడంతో నైరాశ్యంలోకి వెళ్ళారు. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు, కార్మికుల ఆందోళనలు, నిరుద్యోగుల ఆందోళనలు, పేదల ఆందోళనలు పెరిగిపోయాయి. అప్పుడు ఈ దేశం సమైక్యంగా సమగ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే నెహ్రూ ఖచ్చితంగా విద్య ద్వారా సామాజిక మార్పు చెందుతుంది, విద్య ద్వారా వ్యక్తి వికాసం చెందుతాడు, విద్య ద్వారా ప్రగతి జరుగుతుంది అనేటువంటి ఒక ఆధునిక భావజాలం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుక విద్యారంగంలో మార్పుల ద్వారా సమాజంలోని అల్లకల్లోలాలను, అశాంతిని పరిష్కరించడానికి సరైనటువంటి సూచనలు చేయాలని కొఠారి కమిషన్ నియమించారు. కొఠారి కమిషన్లో ఒక విశేషం ఏమంటే, భారతదేశ మేధావులే కాకుండా రష్యాకు చెందినటువంటి మేధావులు, ఇతర లిబరల్ డెమోక్రటిక్ పాలన ఉన్నటువంటి పెట్టుబడిదారి దేశాల మేధావులు, మన దేశంలో ఉన్నటువంటి మేధావులు మొత్తం 15 మంది తోటి ఆ కమిటీ నిర్మాణం జరిగింది. విస్తృతమైన అధ్యయనం తర్వాత అది సూచనలు చేసింది. ఆ సూచనలో 3 ప్రధానమైనటువంటి ఆయన ఆ నివేదికకు నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అని పెట్టాడు. అంటే జాతి సమైక్యత, జాతి అభివృద్ధి త్రూ ఎడ్యుకేషన్, విద్య ద్వారా సమైక్యత రావాలి, అభివృద్ధి జరగాలనేది ఆయన సూక్ష్మంగా టైటిల్లోనే చెప్తూ, ఈ అసమాన సమాజంలో, అంతరాల సమాజంలో మొదటి తరానికి కూడా విద్య లేనటువంటి పరిస్థితులలో అందరూ ఒకే చోట ఒకే రకమైన విద్య ప్రభుత్వ వ్యయంతో జరిపినట్టయితే ప్రజల్లో మనది ఒక జాతి, మనమంతా ఒకటి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలనేటువంటి ఒక దృక్పథం విద్యార్థుల్లో నెలకొంటుంది. అందుకు కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఆయన ప్రతిపాదించాడు. మరి ఇంత విస్తృత భారతదేశంలో, విస్తృతంగా ఉన్నటువంటి నిరక్షరాస్య దేశంలో తగినటువంటి వనరులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 20%, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 30%, ఓవరాల్గా జాతీయ స్థూల ఆదాయంలో 6% విద్యకు కేటాయించినట్టయితే మనం ఆశించిన ఫలితాలు తీసుకోగలమని ఆయన స్పష్టంగా చెప్పారు. అదే రకంగా విద్య మొత్తం ప్రభుత్వ వ్యయంతో జరగాలి, విద్యను అభ్యసించే వ్యక్తికి ఎలాంటి ఆర్థిక భారం పడకూడదు అనేటువంటిది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఇది పార్లమెంట్లో ఆమోదమైంది 68లో. 68లో ఆమోదమై ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటిపోయింది. అయినా అది ఆచరణలోకి రాలేదు. ఈ కామన్ స్కూల్ సిస్టమ్ అనేది మళ్ళీ 1986లో కూడా మళ్ళీ పునరుక్తి చేశారు. దాని సవరణ 92లో కూడా పునరుక్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ 2020లో 3వ జాతీయ ప్రణాళిక వచ్చింది. అయితే ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ విధాన రూపకల్పనైనా వర్గ సమాజంలో వర్గాధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు వర్గ ప్రయోజనాలకు అనుకూలంగానే అన్ని విధానాల్లో భాగంగా విద్యా విధానాన్ని కూడా రూపొందిస్తారు. అంటే విద్యా విధానం ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి సమగ్రత అనేది విధానాల్లో ఉండే అవకాశం వర్గ సమాజంలో ఉండదు. కానీ ప్రజా ఒత్తిడి వల్ల, ప్రజల చైతన్య స్థాయి మేరకు పాలక వర్గాలు ఏదో కొంత ప్రజానుకూల నిర్ణయాలు చేయవలసిన ఒత్తిడికి గురవుతుంటారు. అందులో భాగంగానే మనకు అప్పుడప్పుడు కొన్ని రాయితీలు వస్తూ ఉంటాయి. అయితే ఇవాళ వచ్చినటువంటి ప్రణాళిక, విద్యా ప్రణాళిక అనుకోండి, విద్యా విధాన పత్రం అనుకోండి, ఒక మార్పు ఏం కనపడ్డదంటే, వర్గ ప్రయోజనాలకు తోడు సాంస్కృతిక ప్రయోజనాలు అనేది కూడా ఇందులో జత కలిసింది. ఇదివరకు వచ్చిన ప్రణాళికలు కేవలం వర్గ ప్రణాళిక మాత్రమే, వర్గ ప్రయోజనం మాత్రమే ఉండేది. ఇప్పుడు బీజేపీ రూపొందించిన దానికి వర్గ ప్రయోజనం ఉంది, అట్ ద సేమ్ టైం సాంస్కృతిక ప్రయోజనం కూడా
ఈ నివేదికలో నిబిడీకృతమైనట్టుగా మనకు స్పష్టం. ఒక చమత్కారమైన విషయం ఏంటంటే, మొదటి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చింది. అది 8 పేజీలోనే వివరించబడింది. 1986లో వచ్చినటువంటి రెండవ జాతీయ విధానం అది 26 పేజీల్లో వివరించబడింది. ఇవాళ వచ్చినటువంటి మూడవ జాతీయ విధానం ఇవాళ 60 పేజీలలో వివరించబడింది. పేజీలు పెరుగుతున్న కొద్దీ విధానాలను మభ్యపెట్టి ప్రజలను మోసపుచ్చడానికి, దగా చేయడానికి కావలసినటువంటి చమత్కారాన్ని భాషలో ఉపయోగించుకున్నారు. నివేదిక పెరుగుతుందని అంటే అందులో మోసకారితనం పెరుగుతుందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 2020 నూతన విద్యా విధాన పత్రం 29 జూలై నాడు కేబినెట్ ఆమోదించింది. ఆ 60 పేజీలలో మొదటి 3 పేజీలు మీరు చదవండి. ఏ ఒక్క పదాన్ని కూడా మనం ఆక్షేపించడానికి వీలుండదు. మన విద్యా విధానం భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా, ఎంతో ఉపయుక్తంగా, ఎంతో మేలు చేసేలాగా, మన బాధలన్నిటినీ అర్థం చేసుకొని, మన అవసరాలన్నిటినీ గుర్తించి, మన మేలు కొరకే విద్యా విధానం రూపొందించబడుతుంది అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా ఒక మసిపూసి మారేడుకాయ చేశారు. అది లోపలికి పోతే ఇది మేడి పండు యొక్క పైకప్పు అయితే, ఇక మిగతాదంతా ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, అది ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, అవన్నిట్లో పదాల యొక్క అర్థాలు మారాయి. పదం ఆకర్షణీయంగా ఉంటుంది, కార్యాచరణ తద్భిన్నంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది, నష్టం చేసేలాగా ఉంటుంది అనేది మనం కొన్నిటి చూస్తే అర్థమైంది. ఇవాళ దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఒక సవాల్. అందరికీ విద్య అందడం లేదు, రెండవ సవాల్. విద్యారంగానికి నిధులు లేక, వనరులు లేక సంక్షోభం ఉన్నది, అదొక సవాల్. విద్యారంగంలో సామాజికంగా ఒక వర్గీకరణ ప్రాంతంగా మనం పరిశీలనలో చూస్తే ఎస్సీల యొక్క ఎడ్యుకేషన్ అటైన్మెంట్స్, విద్య పొందడంలో ఎక్కువ మంది ప్రాథమిక విద్యలో ఆగిపోతారు. ఎస్టీలు కూడా ఎక్కువ మంది ప్రాథమిక విద్యతోటి ఆగిపోతారు. మైనారిటీలు కూడా ఎక్కువ మంది ప్రాథమిక విద్యతోటి ఆగిపోతారు. అంతకు మించినటువంటి విద్య పొందడం అనేది కొద్ది మంది మాత్రమే చేస్తారు. అదే బీసీల కాడికి వచ్చే వరకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు వస్తారు. ఇంటర్మీడియట్ 10th తర్వాత అత్యధికులు అక్కడికి ఆగిపోతారు. వాళ్ళుగా డిగ్రీకి కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఇతరత్ర కోర్సులకు వెళ్ళేటువంటి వృత్తి శిక్షణకు, డాక్టరో, ఇంజనీరింగ్, అగ్రికల్చరో ఇటువంటి వాటికి వెళ్ళేటువంటి అవకాశం. మరి 100%, 90% ఎవరు హై లెవెల్ దాకా వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి సంపన్న వర్గాలు మాత్రమే వెళ్ళగలుగుతున్నాయి. ఇది ప్రభుత్వ గణాంకాలను చూస్తే, స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ను కనుక గమనిస్తే, మిడిల్ క్లాస్ ఏ లెవెల్, ఏ కాస్ట్ ఎంత వస్తుంది, సెకండరీ ఏ కాస్ట్ ఎంత వస్తుంది పర్సంటేజీ, డిగ్రీ ఏ కాస్ట్ ఎంత వస్తుంది, స్నాతక విద్య అంటే ఎంఏ పీజీ ఎంత వస్తుంది, ప్రొఫెషనల్స్లో ఎంత వస్తుంది అనేటువంటిది చూస్తే ఇప్పటికీ విద్యలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక అసమాన విద్యా విధానం. మనం విద్యను సామాజిక పరివర్తన సాధనంగా గుర్తిస్తున్నాం. ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ప్రతి నివేదికలో ఉంటుంది, ప్రతి విద్యావేత్త మాట్లాడతాడు, ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడతాడు. When it is a tool for social transformation, how this position is prevailing even today అనేది మనకున్నటువంటి సమస్య. దీనికి సమాధానం కానీ, దీనికి సంబంధించిన కార్యాచరణ కానీ, దీనికి సంబంధించినటువంటి విధాన రూపకల్పన కానీ ఈ నివేదికలో కనిపించదు. అయితే ఒక గ్యారెడీ చేస్తారు. ఇప్పుడు తెల్ల రంగు వేసుకున్న ఇంటికి బ్లూ కలర్ వేస్తే డిఫరెన్స్గా ఊపడుతుంది, కానీ అది వెళ్ళవేయడమే. దాని బదులు ఇంకోటి గ్రీన్ కలర్ వేసుకోండి, కలర్ మారుతుంది అంతే. కానీ ఇంటి రూపంలో కానీ, ఇంటి ఫెసిలిటీస్లో కానీ మార్పు రాదు. ఇప్పుడు 10+2+3 అనేటువంటి 68లో ప్రతిపాదించినటువంటి విద్యా నిర్మాణాన్ని
లేదా విద్యా వర్గీకరణను ఇవాళ 5+3+3+4 అని వాడు చేశాడు. దీనివల్ల ఏం బెనిఫిట్ వస్తుంది? ఈ సామాజిక వర్గాల్లో విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఇది ఏమైనా అప్లిఫ్ట్ చేస్తుందా? ఈ మార్చిన విధానం అప్లిఫ్ట్ చేయనప్పుడు దీనివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటి? వాళ్ళ తరఫున మనం ప్రశ్నిస్తున్నప్పుడు, వాళ్ళ తరఫున మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది వాళ్ళను మోసం చేసే, దగా చేసే ప్రక్రియ అని విశ్లేషించవలసినటువంటి, వివరించవలసినటువంటి అవసరం మనలాంటి బుద్ధిజీవుల మీద ఉన్నదని నేను అభిప్రాయపడుతున్నాను. రెండవది ఏం చేస్తున్నాడు? నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, చదువుకున్న వాళ్ళలో ప్రమాణాలు లేవు, ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు 15% ఎలిజిబిలిటీ ఉంది, మామూలుగా 5వ తరగతి చదివేవాడు 2వ తరగతి చదవలేకపోతున్నాడు అని ఇవన్నీ కొన్ని నిర్ధారణలకు వచ్చారు. ఈ నిర్ధారణలకు ఎందుకు వచ్చారు? విచ్చలవిడిగా ప్రైవేటు కళాశాలలకు అనుమతించి సరైనటువంటి ఫెక్యూట్ లేకుండా బోధన జరిపి ఆ పరీక్షలలో ప్రమాణాలు లేకుండా వాళ్ళు పైసలు దన్నుకున్నటువంటి వైనం మనకు తెలుసు. అట్నే ప్రభుత్వ పాఠశాలల యొక్క నిర్వహణను, ఉపాధ్యాయుల నియామకాలను, వసతుల సమకూర్చడంలో కానీ, విద్యారంగానికి ఫండింగ్ పెంచడంలో కానీ క్రమక్రమంగా కుదించుకుంటూ వాటిని కూనారిల్లు చేసి ఇవాళ ప్రథమం, అస్సర్ అనేటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చేసేటువంటి ప్రణాళిక ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థలో నడిచే పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు లేవు అని కమిటీ ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నిర్ధారణకు రావడానికి ఎంపిక చేసుకున్న ప్రక్రియ, అది పరిగణలోకి తీసుకున్న మౌలిక సదుపాయాలు, మౌలిక సమస్యలను అది పరిగణలోకి తీసుకున్నదా అంటే వితౌట్ లుకింగ్ ఎట్ ఇన్పుట్స్ దే ఆర్ అబ్జర్వింగ్ అవుట్పుట్స్. మేమేమిస్తున్నాం విద్యారంగం అభివృద్ధి చెందడానికి అనేటువంటి ఆలోచన చేయకుండా ఈ విద్యారంగాల నుంచి ఏం ఫలితాలు వస్తాయనేటువంటి పరిశీలన చేయడం అనేది ఇది నేల విలిసి సాము చేయడం, ఆత్మవంచన లాంటిదని గుర్తించవలసినటువంటి అవసరం. ఇఫ్ యూ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు ఏ స్కూల్, ఇఫ్ యూ ప్రొవైడ్ సఫిషియెంట్ టీచర్స్, ఇఫ్ యూ ప్రొవైడ్ సఫిషియెంట్ టూల్స్, దెన్ యూ ఆస్క్ వై రిజల్ట్ డిడ్ంట్ కమ్. కానీ అవి ఏమీ ప్రొవైడ్ చేయకుండా, అవేమీ సమకూర్చకుండా, ఒకవైపు ఉపాధ్యాయుని నేరస్తులుగా చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తిత్వాన్ని లేకుండా చేసేటువంటి కుట్ర ఇందులో దాగి ఉన్నదనేటువంటిది మనం స్పష్టంగా చెప్పాలి. ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగానే నిర్ధారణకు రావడం ఏంటిది? ఐఐటీస్ ఉన్నాయి, ఐఎంఎస్ ఉన్నాయి, సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, సైనిక పాఠశాలలు ఉన్నాయి. మరి ఆడ 99% రిజల్ట్ వస్తుంది కదా. అలాంటి వసతులు, సదుపాయాలు ఇతర పాఠశాలలకు సమకూర్చకుండా వాటితో సమానంగా ఇవి ఎందుకు ఎదగడం లేదని ప్రశ్నించడం అంటే, అసమానుల మధ్య పోటీ పెట్టి అసమర్థుడు ఓడిపోతే వాని బలహీనతని, వాని కర్మ వాడు ఫీల్ అయ్యేలాగా చేసేటువంటి ఒక హిందుత్వ బ్రాహ్మణీయ కుట్ర ఇందులో ఉంది. అమర్త్య సేన్ చెప్తున్నాడు, ఆయన 19 ప్రపంచీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రపంచీకరణ విధానాలు విద్యారంగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనేటువంటి ఆయన పుస్తకం రాశాడు. సోషల్ ఇన్ఈక్వాలిటీ దట్ లీడ్స్ టు ది ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన ఏం రాశాడంటే, ఇవాళ భారతదేశంలో విద్యా అవకాశాలు ఎట్లున్నాయంటే, ₹1,00,000 పైన సంపాదించుకునే వర్గం యొక్క పాఠశాలలు వేరు, ఓ ₹50,000 సంపాదించే వ్యక్తి యొక్క పాఠశాల వేరు, 10,000 సంపాదించే వ్యక్తి యొక్క పాఠశాల వేరు, ఏమీ సంపాదన లేని దినసరి కూలీ యొక్క పాఠశాల వేరు. బేసిక్ ఆన్ ది ఎకనామిక్ కెపాసిటీ ది పేరెంట్స్ ఆర్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు ది స్కూల్. ఒక అంతరాల పాఠశాల వ్యవస్థను నెలకొల్పి సమాజం ఎట్లా విభజించబడి ఉందో పాఠశాలలు కూడా అదే స్థాయిలో విభజించబడి ఉంది. అందులో చదవడం వల్ల ఆయన నిర్ధారణకు వచ్చింది ఏంటంటే, పేరెంట్స్ ఎకానమీ ఈజ్ కాజింగ్ ఫర్ ది ప్రాపర్ స్కూల్. ప్రాపర్ స్కూల్ ఈజ్ హెల్పింగ్ టు గెట్ ప్రాపర్ స్టాండర్డ్స్. దట్ ప్రాపర్ స్టాండర్డ్స్ ఆర్ హెల్పింగ్ టు ది క్యాండిడేట్స్ టు గెట్ ప్రాపర్ లైఫ్. అంటే డబ్బును బట్టి మంచి స్కూల్ వస్తుంది, మంచి స్కూల్లో మంచి విద్య వస్తుంది, మంచి విద్యతో మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగంతో మంచి జీవితం.
అంటే అప్పర్ లేయర్లో ఉన్నటువంటి క్లాసు అప్పర్ లేయర్లోకే పోతుంది, మిడిల్ లెవెల్లో ఉన్నటువంటి క్లాసు మిడిల్ లెవెల్లోకి పోతుంది, లోయర్ లెవెల్లో ఉన్నటువంటి క్లాసు లోయర్ లెవెల్లో పోతుంది. ఆయన అల్టిమేట్ క్వశ్చన్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ బుక్, అసమాన సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారకర్తగా విద్యా విధానాన్ని రూపొందించాలి. అసమాన సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారకర్తగా విద్యా విధానాన్ని రూపొందించాలి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, విద్యా విధానమే అసమానతల సృష్టికి కారణమవుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉందని ఆయన 30 ఏళ్ల కింద చెప్పాడు. ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలు పాలక వర్గాల చెవికి ఎక్కడం లేదు, ఉపాధ్యాయ సంఘాలు రోదన వాళ్ళకు వినిపించడం లేదు, విద్యార్థుల ఉద్యమాలు వాళ్ళని చెలింపజేయడం లేదు, మన రాజకీయ పార్టీలు మౌఖికంగా మాట్లాడతాయి తప్ప విద్యారంగానికి సంబంధించి కలుపు. సుబ్రహ్మణ్యం కమిటీ బీజేపీ ప్రభుత్వం 2015 అక్టోబర్లో అపాయింట్ చేశారు. ఆయన 2016 మేలో నివేదిక ఇచ్చాడు, 200 పేజీల నివేదిక. ఆయన చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా విద్యారంగ దుస్థితిని పట్టించుకోవడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి పాలక పార్టీ పట్టించుకోవడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత దుస్థితిలో విద్యారంగం ఈ దేశంలో ఉన్నది అనేటువంటి ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. నైదర్ ఆపోజిషన్ నార్ రూలింగ్ క్లాస్ నార్ మీడియా ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ది ప్రాబ్లం ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆర్ ది క్రైసిస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇన్ని సమస్యలు ఇట్లా ఉంటే ఇవాళ గిరిగీసి చెప్తున్నారు. చెప్పే దాంట్లో ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము చదివే చెప్పబోయే విద్య, మేము మార్పు చేసిన విద్య మీకు అందరికీ ఉపాధి కల్పిస్తుంది, మీకు అందరికీ ఉపాధి కల్పిస్తుంది. ఎట్లా ఉపాధి కల్పిస్తుంది? 6వ తరగతి నుంచి వొకేషనల్ చెప్పాలి. ఏం వొకేషనల్ చెప్పాలి? ఆ గ్రామంలో ఉండేటువంటి వృత్తులను పరిచయం చేయాలి. గ్రామాలలో ఏం వృత్తులు ఉంటాయి? తాటి చెట్టు ఎక్కేటోడు అది ఒక్క వృత్తి మాత్రం ఆనాడు నుంచి ఈనాడు వరకు గట్లే ఉంది, అందులో మార్పు రాలే. చేనేత పరిశ్రమ చాలా వరకు గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాలకు వలస వెళ్ళింది. వడ్రంగం మెషినరీ రిప్లేస్ చేసింది, కార్పెంటరీ మెషినరీ రిప్లేస్ చేసింది, పాటరీ ప్లాస్టిక్ రిప్లేస్ చేసింది. అంటే మన దేశంలో ఉండేటువంటి వృత్తులు, గ్రామాల్లో ఉండేటువంటి వృత్తులు అన్నీ కూడా ఇంతో అంతో అవి రిప్లేస్ అయిపోయాయి. అవి పాతకాలం నమూనా లేవడం లేదు. ఇవాళ ఆ విద్యార్థులు బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఉతికేసుకోవాలి, కుండలు చేసేవాడు కుండలు చేసుకోవాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టాలి, నేసేవాడు నేర్చుకోవాలి, వడ్రంగివాడు వడ్రంగి నేర్చుకోవాలి, కమ్మరు నేర్చుకోవాలి, వ్యవసాయదారుడు వ్యవసాయం నేర్చుకోవాలి. అంటే ఈజ్ ఇట్ అ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ రిటీటింగ్ థింకింగ్? ఇది ఒక ప్రగతిశీల అభిప్రాయమా, ప్రగతిశీల ప్రతిపాదన? సమాజాన్ని ఉన్న స్థితి నుంచి మరింత దుస్థితికి నెట్టేటువంటి ఆలోచన విధానాన్ని ఆలోచిస్తే ఇది ఏ బర్డెన్ టు ది స్టూడెంట్, నాట్ ఏబుల్ టు లెర్న్ జనరల్ ఎడ్యుకేషన్. He should be shifted to the some other work, then he will live as slave. ఏ వృత్తి వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళి అడగండి, మీ పిల్లలకు వృత్తులు నేర్పుతారా అంటే, అయ్యా నేనే వృత్తిలో బతకలేకపోతానా, నా కొడుకు నా పిల్లలకు ఈ వృత్తి ఎందుకండి, నాకు ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు మెరుగుపడాలి అనే కడుపు కట్టుకొని పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు. 500, 1000 అట్లా ఫీజులు కట్టుతున్నారు. వాళ్ళంతా ఒక ఆశతో పంపుతున్నారు, వాళ్ళ జీవితాలు తమ బిడ్డలకు రాకూడదని ఆశిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద అదే జీవితాన్ని రుద్దడానికి చేసేటువంటి ప్రయత్నం అని అంటే మోడీ ప్రభుత్వం ఏం దగా చేస్తున్నట్ట, మేలు చేస్తున్నట్ట మీరు ఆలోచించండి. రెండవది, మనం ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సంస్థ, సామాజిక మార్పుకు జరిగేటువంటి ఉద్యమాల్లో మన యొక్క ప్రమేయం ఉంటుంది. We participate in social transformative movements. We also took part in several movements. విద్యార్థి ఉద్యమం కావచ్చు, కార్మిక ఉద్యమం కావచ్చు, మేధావుల ఉద్యమం కావచ్చు, పౌర హక్కుల ఉద్యమం కావచ్చు, రచయితల ఉద్యమం కావచ్చు, మహిళల ఉద్యమం కావచ్చు, దళితుల ఉద్యమం కావచ్చు, ఆదివాసుల ఉద్యమం కావచ్చు.
దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్. వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్నారు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కనుక వి ఆల్సో సపోర్ట్ దేర్ మూవ్మెంట్. వివక్ష, అణిచివేత, అసమానత వ్యతిరేకంగా ఏ సమూహం ఉద్యమించినా ఆ ఉద్యమానికి మన సంఘీభావం చెప్పడం మనకు ఏపీటీఎఫ్ నుంచి టీపీటీఎఫ్ వచ్చినటువంటి ఒక వారసత్వ సంస్కృతి. మనకేమో స్ట్రగుల్ ఓరియంటేషన్, ఫైటింగ్ ఫర్ ది ఈక్వాలిటీ, ఫర్ ది బెటర్ లైఫ్ అనేటువంటిది మనకొక లక్ష్యం ఉంటే, మోడీకి ఏమున్నదని అంటే ఈ సమాజం దోచుకోవడంలో ఉన్నతం కావాలి, ఆలోచించడంలో సంప్రదాయానికి వెలగాలి. ఆయన ఏమంటుండు, మొత్తం భారతదేశ ప్రాచీన చరిత్ర చాలా సమున్నతమైంది, చాలా ఉత్కృష్టమైంది. ఈ ఉత్కృష్టమైనటువంటి సమాజంలో సంస్కృత భాష చాలా గొప్పది. ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలలో విశేష విజ్ఞానం దాగి ఉంది. అంతేకాదు సంస్కృతం అన్ని భాషలకు తల్లి అని ఉన్నది. మామూలుగా జీవజాతులు సంతానానికి అన్నట్టు భాషలు సంతానానికి అనయి. భాష ఏ భాషకు ఆ భాష స్వతంత్రంగా అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఒక భాష నుంచి ఒక భాష పుట్టదు. ఒక భాష నుంచి కొన్ని పదాలను మాత్రం స్వీకరిస్తుంది, కొన్ని పదాలను వదిలేసుకుంటుంది తప్ప అది ఒక లివింగ్ లాంగ్వేజ్గా మారుతుంటుంది. కానీ అది ఒక భాషకు పుట్టే భాష ప్రపంచంలో లేదు. లింగ్విస్టిక్లు అదే చెప్తున్నారు, భాషా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చెప్తున్నారు. ఏ భాష నుండి రాలే. ఒక్కొక్క సమూహం ఒక్కొక్క రకమైనటువంటి భాషను అవి ఉపయోగించాయి. ఆ భాషలలో కొంత హెట్రోజీనియస్, సంకరం అనేటువంటిది జరిగింది. అంతేగాని ఒక భాషకు ఒక భాష తల్లి అనేది లేదని చెప్తుంటే, ఇలా నివేదికలు ఏం రాస్తున్నారు అశాస్త్రీయంగా, అనేక పరిశోధనల ద్వారా వెలువడినటువంటి నిర్ధారణకు భిన్నంగా సంస్కృతం ఉన్నత భాష కావచ్చు 3-4 వేలకేళ్ళ, అదేందో మనకి ఇప్పుడు తెలియదు. అందులోనే మొత్తం విజ్ఞానం దాగి ఉంది అనేది చెప్పడం అని అంటే ఆత్మవంచన కాక మరేం కాదు. అదే వేదాలలో అన్ని ఉన్నాయి ఉషా అన్నట్టే ఇందులో ఉంది. ఇవాళ పరిస్థితి ఎట్లొచ్చిందని అంటే, అమెరికా ఇంజన్ తెచ్చి ఇక్కడ విమానం తయారు చేస్తే ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. ఫ్రాన్స్ నుంచి ఇంజన్ తెచ్చి ఒక రాఫెల్ విమానం తయారు చేస్తే మేడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏంటంటే అమెరికాలో కొనుక్కొచ్చుకొని ఇక్కడ దొరికితే అది ఇండియా షర్ట్ అవుతుంది, ఫ్రాన్స్ లో కొనుక్కొచ్చుకొని ఇక్కడ చెప్పులు వేసుకుంటే అవి ఇండియా చెప్పులు అవుతాయి. ఇది మోడీ చెప్తున్నటువంటి వంచనాపూరితమైనటువంటి పదాలు, వంచనాపూరితమైన విధానం. వాస్తవంగా స్వావలంబనం అంటే స్వయం శ్రమ, స్వయం వనరు, స్వయంగా ఉత్పత్తి చేసి సంతానికి వాడుకునేటువంటి విధానాన్ని స్వయం సమృద్ధి విధానం అని అంటారు. భారతదేశంలో బ్రిటిష్ వారు రాకముందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధ వ్యవస్థ అనేటువంటిది మనం చాలాసార్లు చదువుకొని ఉన్నాం, విని ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితిలో మభ్యపెట్టేటువంటి పరిస్థితులను మనం వెలుగులోకి తీయాలని అంటే ఇవాళ ఒక నివేదిక ఏం చెప్తున్నది, ఏం చెప్పలేదు, చెప్పింది ఏమైనా ఉపయోగపడుతుందా లేదా, చెప్పంది ఏమున్నది విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఇవాళ ఉన్నటువంటి విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఏమైనా పరిష్కార మార్గాలు చూపిందా, లేదా ఈ సవాళ్లను, సంక్షోభాన్ని మరింత విస్తృతి చేయడానికే ఈ విధానం దోహదపడుతుందా అనేటువంటి నిర్ధారణ కూడా మనం చేసుకోవచ్చు. ఇవి చేస్తే నేను అర్థం చేసుకున్నంత వరకు ఇప్పుడున్నటువంటి విద్యారంగ సంక్షోభం మరింత సంక్షోభంలోకి ఈ విధానం నెట్టుతుంది. ఈ విధానం సంక్షోభానికి పరిష్కారాన్ని చూపడం లేదు. ఈ విధానం సంక్షోభాన్ని పెంచడానికే దోహదపడుతుంది. రెండో అంశం, ఈ విధానం ద్వారా తెచ్చేటువంటి మార్పులు ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడేటువంటి డ్రామా తప్ప వాస్తవంగా విద్యారంగంలో మార్పులు చేసుకొని అది చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలలో వెలుగులు నింపుతాయనేటువంటి ఆశ లేదు. ఎట్లా లేదనంటే, డిగ్రీ కోర్సు 4 ఏళ్ళు పెట్టాడు, 3 ఏళ్ల కోర్సు 4 ఇయర్ డిగ్రీ చేశాడు. ఫస్ట్ ఇయర్ చదివితే సర్టిఫికేట్ ఇస్తారట, 2 ఏళ్ళు చదివితే డిప్లొమా అంటారట, 3 ఏళ్ళు చదివితే డిగ్రీ అంటారట, 4 ఏళ్ళు చదివితే ఆనర్స్ అంటారట.
అంటే ఇది ఏం చెప్తుందనంటే మన దగ్గర 1వ తరగతి చేరినటువంటి 100 మందిలో 52% ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారు. 48 మంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు ఇంటర్మీడియట్ వచ్చేవారు. చేరిన వాళ్ళు అలా ఏ కులం వాళ్ళు ఎంత చేరిన లెక్కలు నేను చెప్పడం లేదు, కానీ మొత్తంగా 100 మంది చేరినంటే 12వ తరగతి పూర్తి చేసే వరకు 48 మంది విద్య నుండి దూరం అవుతున్నారు. 52 మంది మాత్రమే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నారు. ఈ పూర్తి చేసిన ఇంటర్మీడియట్ నుంచి వివిధ కోర్సుల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు 24%, 26% డిప్లొమాలో కానీ డిగ్రీలో కానీ ప్రొఫెషనల్ కోర్సులో కానీ చేరడం ఉంది. అంటే 2018 లెక్క ప్రకారంగా 24.3% హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో విద్యార్థులు ఉంటారు. ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విద్యార్థులు 2035 వచ్చే వరకు, అంటే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 15 years ఇది 50% చేరుకుంటుందండి. 50% చేరుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే 3.5 కోట్ల మంది విద్యార్థులు అదనంగా ఉన్నత విద్యలో ఈ 15 సంవత్సరాలలో ఇప్పుడున్న వాళ్ళకు తోడుగా ప్రవేశిస్తారని చెప్తారు. ఇది వినడానికి సొంపుగా ఉంది. 20% 50% పోతుందంటే రెట్టింపు విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు దొరుకుతున్నాయి అనేటువంటి అర్థం చేసుకోవడానికి, భ్రమపడడానికి ఆస్కారం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఇక మీదట అఫిలియేటెడ్ కాలేజీలు ఉండవు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కింద ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు కనీసం ఒక 50 ఉండి ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయినటువంటి కళాశాలలు ఓ 20-30 ఉండి ఉంటాయి. ఇట్లా ప్రతి యూనివర్సిటీ కింద పదుల సంఖ్యలో అఫిలియేట్ అయినటువంటి కాలేజీలు ఉన్నాయి. టోటల్గా తెలంగాణలో 600 డిగ్రీ కళాశాలలు ఉంటాయి. 750 ఉండే 150 మూతపడ్డాయి తెలంగాణ వచ్చినాక. ఇప్పుడు 600 కళాశాలలు. ఈ 600 కళాశాలలు వాటి అఫిలియేషన్ తీసేస్తారు. అది ఏ యూనివర్సిటీకి అఫిలియేషన్ కాకపోతే అది విద్యా సంస్థగా గుర్తింపు పొందదు. మరి విద్యా సంస్థగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? అది డిసిప్లిన్, మల్టీ డిసిప్లిన్కు మారాలి. మల్టీ డిసిప్లిన్కు మారాలని అంటే ఐఐటి ఉంది, ఇంజనీరింగ్ చెప్తారు. మెడికల్ కాలేజ్ ఉంది, వైద్యం చెప్తారు. అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, వ్యవసాయం గురించి చెప్తారు. ఇంకేదో కాలేజీ ఐఎంఎం ఉంది, మేనేజ్మెంట్ మీద చెప్తారు. అక్కడ ఇతరత్ర సబ్జెక్ట్స్ ఉండవు. ఇవన్నీ సింగిల్ డిసిప్లిన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు సింగిల్ డిసిప్లిన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి మల్టీ డిసిప్లిన్ ఇన్స్టిట్యూషన్గా మార్చాలి. ఇది సమగ్ర విద్య. ఒక విద్యార్థి సైన్స్ చదవచ్చు, ఆర్ట్స్ చదవచ్చు, టెక్నాలజీ చదవచ్చు, కళలు చదవచ్చు, చిత్రకళ చదవచ్చు, నృత్యం నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు అనేటువంటిది చెప్తున్నారు. హలో, ఒకసారి వచ్చి అన్నది. హలో, బాగానే ఉంది, వినబడుతుందే? రైట్. వర్క్ ఇది మల్టీ డిసిప్లిన్ గా 35 వరకు మారాలి అని అక్కడ ఏం చెప్పాడనంటే, ఇన్ని విద్యా సంస్థలు ఉండడం వల్ల అక్కడ తగినంత విద్యార్థులు లేకపోవడం వల్ల ఆ కళాశాలను నడపడానికి వయబిలిటీ లేదు. కనుక 40,000 డిగ్రీ కళాశాలను 15,000 ప్రమాణాలతో కూడిన మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ గా మార్చాలి. అంటే ఆయన చెప్పిన దాన్ని ఏంటి, 25,000 కళాశాలలు 15 సంవత్సరాల్లో మూసివేస్తారు. 25,000 కళాశాలలు మూసివేసి 3.5 కోట్ల మందికి విద్యట్లా నేర్పుతాడు. నర్సంపేటలో కళాశాల ఉంది, పరకాల్లో కళాశాల ఉంది, ములుగులో కళాశాల ఉంది, మహిబాద్లో కళాశాల ఉంది. ఇవన్నీ వయబిలిటీ లేక మూసిపోయి ఒక ఆర్ట్స్ కాలేజే ఉంటే వాళ్ళందరూ మళ్ళీ ఇంత దూరం వచ్చి చదువుకోవడం అనేది వారికి వ్యయభూరితం అయితే తప్ప అది ప్రయోజనం అయితే కాదు. ఇక రెండవది మల్టీ డిసిప్లిన్ అంటే ఈవెన్ యూనివర్సిటీలు కూడా, సాధారణ విశ్వవిద్యాలయాలు కూడా, ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మరి కాకతీయకు ఓ మెడికల్ కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ ఈ మధ్యన వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది, ప్రైవేట్ అయినా ఉన్నాయి.
ఇవి లేనటువంటి అవి మనగలిగేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ తను అటానమీ అనేటువంటి దాన్ని అర్థం మార్చాడు. ఒకటి 4 years డిగ్రీ ద్వారా మధ్యలో డిస్కంటిన్యూ చేసే వాళ్ళను ఓదార్పుకు సంవత్సరం అయితే సర్టిఫికెట్, 2 ఏళ్ళు అయితే డిప్లొమా, 3 ఏళ్ళు అయితే డిగ్రీ, 4 ఏళ్ళు అయితే ఆనర్స్ పట్టా ఇస్తాడు. మధ్యన పోయే వానికి సర్టిఫికెట్ ఇచ్చి వాడు డ్రాప్ అవుట్ అని అనకుండా వాడిని సంతృప్తి పరిచేయడానికి, డ్రాప్ అవుట్స్ లేవని చెప్పుకోవడానికి ఆడే తతంగం తప్ప ఒక సంవత్సరం డిగ్రీ కాలేజ్ పోయి బయటకి ఏం జ్ఞానం వస్తుందండి? 2 ఏళ్ళు పోయి వచ్చినోనికి ఏమొస్తుంది 3వ సంవత్సరం పోకుండా? ఇది మీరు ఆలోచించండి. ఇది ఒక ఎస్కేపింగ్ ఫ్రమ్ డ్రాప్ అవుట్స్ ఆరోపణ. ఆ ఆరోపణ నుంచి బయటపడ్డది. 4వది ఏంటంటే ఇన్ని కళాశాలలకు అప్లికేషన్ ఇవ్వడం, ఇన్ని కళాశాలకు ఇవ్వడం కంటే అందరిని ఒక దగ్గర డబ్బు చేసి ఒక్కొక్క కళాశాలలో 1000 మంది ఉండు, 3 కళాశాలను ఒక కళాశాల చేస్తే 3 30 90 మంది ఫ్యాకల్టీని ఒక్క దగ్గరికి 3000 చేసి వాళ్ళకు వర్క్ లోడ్ పెంచి ఒక 40 మంది ఫ్యాకల్టీ తోటి ఆ కళాశాల నడపవచ్చు. దీన్ని క్లస్టరైజేషన్ అంటారు. ఇది వరల్డ్ బ్యాంక్ ప్లాన్. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే నగరీకరణ ఎందుకు చేయాలి అంటే ఇన్ని గ్రామాలలో స్కూల్ పెట్టలేదు. నగరంలో అయితే హై స్కూల్ పెట్టవచ్చు, జూనియర్ కాలేజ్ పెట్టవచ్చు, డిగ్రీ కాలేజ్ పెట్టవచ్చు, పీజీ కాలేజ్ పెట్టవచ్చు. అక్కడి కనుక మీరు నగరాన్ని 1,00,000 ఇస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 20 villages. ఇట్లా ఒక క్లస్టరైజేషన్ స్కీమ్ అనేటువంటిది వరల్డ్ బ్యాంక్ ప్రతిపాదించాలి. దాంట్లో భాగంగా విద్యారంగంలో సంస్థల కుదింపు అనేది వస్తుంది. అదే పాఠశాల విద్యలో కూడా ఇప్పటికే 10 లోపు విద్యార్థులు ఉన్నారని, 20 లోపు విద్యార్థులు ఉన్నారని, 30 లోపు విద్యార్థులు ఉన్నాయని ఆరోపణ చేస్తున్నారు. చేసే క్రమంలో నివేదికలు ఏం రాశాడు? 33% ప్రైమరీ స్కూల్స్ విత్ లెస్ దాన్ 20 స్టూడెంట్స్, 28% ప్రైమరీ స్కూల్స్ విత్ లెస్ దాన్ 10 స్కూల్స్. అది 33%, ఇది 28%. రెండు కలిపితే 61% పాఠశాలలు ఆర్థిక ప్రయోజనకరంగా లేవు. కనుక ఈ 60% పాఠశాలను మూసివేసి ఆ పరిసరాలున్న పాఠశాలని తీసుకొచ్చి ఒక గ్రామంలో కలిపేసి ఇది క్లస్టరైజేషన్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 5 పాఠశాలలు మూసేస్తే 5 టీచర్లు ఉంటారు. ఈ ఊళ్ళో ఉన్న ప్రైమరీ స్కూల్లో 3 టీచర్లు ఉంటారు. 5, 3, 8 మంది టీచర్స్ ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఆ బడి నడిపితే ఆదాయం మిగులుతుంది, ఖర్చు తగ్గుతుంది అనేటువంటి పద్ధతిలో ఈ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ గోయింగ్ టు క్లోజ్ అప్ more than 50% of schools in school education, more than 60-70% of colleges in higher education. 70% కళాశాలలు మూసి 60% పాఠశాలలు మూసి నేను అందరికీ విద్య అందిస్తా, నాణ్యమైన విద్య అందిస్తా, మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తా, ఉపాధి అవకాశాలు కల్పిస్తా, ఒక సమున్నతమైన శీల నిర్మాణం చేస్తా, వ్యక్తిత్వ నిర్మాణం చేస్తా, సమగ్ర విద్య చేస్తా. వాడు ఒకే ఏకకాలంలో సైంటిస్ట్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, సోషల్ సైంటిస్ట్ అవుతాడు, ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషనలిస్ట్ అవుతాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎ స్కూల్ ఎడ్యుకేషన్? పాఠశాల విద్యలో ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక నృత్యకారుడు, ఒక గాయకుడు, ఒక వ్యవసాయదారుడు తయారు కాగలడా? అవుతాడా? అది సాధ్యమా? ఇది అసాధ్యమైనటువంటి సాధ్యం చేసేటువంటి భ్రమలు కనిపిస్తుంది. మన భారతీయులు అంత ఎట్లుంటుందంటే తినకున్నా పర్వాలేదు, ఆమె ఇస్తే చాలు సంకలు కొట్టుకుంటారు. మనకు ఈ వాట్సాప్లల్లో, యూట్యూబ్లలో వస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం అనగానే తక్కువ వచ్చి చూస్తారు మన సార్లు. అందులో ఏముండదు. నువ్వు తెలంగాణను చూస్తే హర్యానాది ఉంటుంది విషయం, ఆంధ్రప్రదేశ్ చూస్తే పంజాబ్ది ఉంటుంది అన్న విషయం. ఇట్లా ఒక ఆకర్షణీయమైనటువంటి పదజాలంతో మభ్యపెట్టేటువంటి తంతు చాలా విస్తృతంగా ఈ నివేదికలో ఉంది. ఇకపోతే ఇంకో కొత్త విధానం తెచ్చాడు. ఈ సర్టిఫికేషన్ ఇచ్చి నువ్వు ఎలాగొడితే ఈ డ్రాప్ అవుట్ అయ్యే విధానం సమర్థించుకున్నదని నాలాంటి వాడు ఎవడన్నా అంటడేమో అని వాడు ఏం చేస్తున్నంటే ఇఫ్ ఈ డిజైర్, వాడు ఇష్టపడితే ఈ కెన్ కమ్ లేటర్. వాడు తర్వాత వచ్చి ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్ డిగ్రీలో తీసుకునేవాడు వచ్చి 2వ సంవత్సరం డిగ్రీలో చేరవచ్చు. 2వ సంవత్సరం డిప్లొమా తీసుకొని పోయినవాడు వచ్చి 3వ సంవత్సరం డిగ్రీలో చేరవచ్చు. 3వ సంవత్సరం డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నవాడు 4వ సంవత్సరం వచ్చి పరిశోధనలో లేకపోతే ఆనర్స్లో చేర్చవచ్చు.
దీన్ని ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అని ఒక కొత్త పేరు పెట్టి తీసుకొచ్చి పెట్టారు. ఈ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేటువంటిది ఇది ఒక మభ్యపెట్టే ప్రణాళిక తప్ప దీంతో అదనపు ప్రయోజనం ఏమీ లేదు. అదనంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏమి లేదు. విద్యారంగ నిధులు పెరుగుతాయా? పెరగదు. విద్యా ప్రమాణాలు పెరుగుతాయా? పెరగదు. అత్యధిక విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయా? పెరగదు. విద్యార్థులకు ఏ ప్రయోజనం లేకుండా ఈ స్కీములు తెచ్చిపెట్టే ఇవి మాటల్లో చెప్పుకోవడానికి ఉంటాయి, వినడానికి సొంపుగా ఉంటాయి, కానీ కార్యాచరణలో శూన్యం, ఫలితాలు రావు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. లేకపోతే క్రెడిట్ పాయింట్స్ అని పెట్టారు. క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ అని ఒకటి 2 ఏళ్ల కింద యూజీసీ పెట్టింది. ఇప్పుడు ఈ నివేదికలో క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి. ఈ క్రెడిట్ పాయింట్స్ అంటే చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ లర్నింగ్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ క్రెడిట్. A time taken for apprentice is one sort of credit point. ఒక గంట జనరల్ అభ్యాసంలో ఉంటే ఒక పాయింట్ క్రెడిట్. ఒక గంట నువ్వు వృత్తి విద్యలో ఉంటే లేదా వొకేషనల్ విద్యలో ఉంటే 2 పాయింట్లు. అట్లా నువ్వు నీ జీవన కాలంలో ఎన్ని గంటలు అభ్యాస సమయం వెచ్చించావు, ఎన్ని గంటలు వృత్తి విద్య సమయం వెచ్చించావనే దాని మీద ఈ క్రెడిట్ పాయింట్స్ బేసిక్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రతిభ, మెరిట్. బేసిక్గా క్రెడిట్ పాయింట్స్ ఇండస్ట్రీలో ఎవడో ప్రైవేట్ వాడు ఉద్యోగం ఇస్తాం, వీడు ఎక్కువ శాతం పనిలో ఉన్నాడు అంటే వానికి ప్రియారిటీ, కొంచెం వానికంటే తక్కువ ఉన్న వానికి తక్కువ ప్రియారిటీ. ఈ క్రెడిట్ పాయింట్స్ పనిచేసేదంటూ లేకపోతే వానికి ప్రియారిటీ ఉండదు. ఇది క్రెడిట్ పాయింట్ సిస్టమ్. ఇవి అర్థాలు చేసుకోవడం కష్టం. లేకపోతే వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతిలో తీసుకొచ్చాడు. కానీ సాధారణంగా 1750లో మొట్టమొదటిసారిగా స్కూలింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు అప్పుడు భూస్వామ్య సమాజాలు అంతరించి ఉదార ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలు నెలకొని చాలామంది రాజకీయ ఆర్థిక తత్వవేత్తలు ప్రజాస్వామ్యం అంటే ఏంది, సమాజం అంటే ఏంది, ప్రజలంటే ఏంది, ప్రజలకు హక్కులు ఉంటాయి, పాలకులకు బాధ్యతలు ఉంటాయి. ఇన్ ఏ లిబరల్ డెమోక్రసీ పీపుల్ హ్యావ్ రైట్స్, రూలర్స్ హ్యావ్ డ్యూటీస్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజలకు హక్కులు ఉంటాయి, పాలకులకు బాధ్యతలు ఉంటాయి. ఎక్కడనైతే ప్రజల హక్కులు గౌరవించబడి పాలకులు బాధ్యతగా వ్యవహరిస్తారో దట్ డీమ్ టు బి ఏ డెమోక్రటిక్ సొసైటీ. ఎక్కడనైతే ప్రజల హక్కులు నిరసించబడతాయో, అణిచివేయబడతాయో, నిర్బంధించబడతాయో అక్కడ ప్రజాస్వామ్యం అప్రజాస్వామ్యంగా మారి నియంతృత్వంగా, ఇంకా అది ముదిరితే తొండ ముందిరి ఊసరెళ్ళైనట్టు ఫాసిస్ట్ వ్యవస్థగా పరిణతి చెందుతుంది. ఇవాళ ప్రపంచంలో చాలా దేశాలు ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించలేక ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో, ఇజ్రాయిల్లో, అమెరికాలో, ఇండియాలో, శ్రీలంకలో, ఈవెన్ ఇన్ రష్యా అండ్ చైనా, all these rulers are dictators. They are suppressing the voice of the people. They are not fulfilling the needs of the people. The people are hesitating. ఇది ప్రపంచంలో నేడు జరుగుతున్నటువంటి చరిత్ర. One among these dictators, Modi is also going to suppress the movement. ఇక్కడ మోడీ నేపథ్యం ఆర్ఎస్ఎస్ కు ఆరాధ్యుడు హిట్లర్ యొక్క సిద్ధాంతం మనుషులను భౌతికంగా అణిచివేసి లొంగ తీసుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు 4 కలిస్తే తిరుగుబాటు చేసి అధినేత మీదనే దాడి చేస్తారు. కనుక వాళ్ళను మానసికంగా కుంగదీయాలి, వాళ్ళను మానసికంగా లొంగ తీసుకోవాలి. కనుక ఆయన క్యాచ్ ద బ్రెయిన్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చాడు. క్యాచ్ ద బ్రెయిన్ అంటే వాడిని భౌతికంగా లొంగ తీసుకోలేవు, కానీ నువ్వు మానసికంగా లొంగ తీసుకోవాలి. కనుక ఒక జాతీయ ఉన్మాదాన్ని పెంచాలి, పరమత పట్ల ద్వేషం పెంచాలి, పర కులస్తుల పట్ల మన దేశంలో అయితే దేశం పెంచాలి, జెండర్ వివక్ష కూడా ఉండాలి, పురుషుడైతే స్త్రీల మీద అణిచివేత ప్రదర్శించాలి, భాషాపరంగా ఓ భాష వచ్చినోడు గొప్పవాడైతాడు, ఓ భాష రానివాడు అధముడైతాడు. కనుక సోషల్ డివిజన్,
and he is unable to question anything. He has to accept everything. ప్రతిదీ ఆమోదించగలిగేలాగా, ఏది ప్రశ్నించకుండా ఉండేలాగా ఒక స్తబ్దమైనటువంటి మానసిక స్థితిని కనుక విద్యా విధానం ద్వారా విద్యార్థుల్లో కనుక కల్పిస్తే దే ఆర్ మోర్ ఆర్ లెస్ వర్క్ యాజ్ ఎనిమల్స్. ఇప్పుడు బానిస జంతువు భిన్నమైన వాడే, మనిషే, కానీ వాడు ఒక జంతువే. జంతువును టేమ్ చేస్తే, మచ్చిక చేసుకుంటే సహకరిస్తుంది. మనిషిని మచ్చిక చేసుకొని కూడా మనం ప్రయోజనం పొందవచ్చు. కనుక జంతువులను మచ్చిక చేసుకున్నట్టు మనుషుల యొక్క మస్తిష్కాలను కనుక మనం అదుపు చేయగలిగితే, వాటిని మన ఆధీనంలోకి భావజాల పరంగా తెచ్చుకోగలిగితే మొత్తం సమాజాన్ని అంధాకారంలోకి నెట్టి మనం అనుకున్న ఆటలు ఆడొచ్చు, తినేంత తినొచ్చు, దోసుకునేంత దోసుకోవచ్చు, ఎవడన్నా ఎదిరిస్తే జైల్లో బంధించి ఊపాలు గిటార్ లాంటి చట్టాలు పెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచన విధానం. దీన్ని సాంస్కృతిక జాతీయవాదం అని అంటారు, దీన్ని సాంస్కృతిక ప్రయోజనాలు అంటారు. ఈ విద్యలో అంతర్లీనంగా సాంస్కృతిక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవైపు మభ్యపెట్టే ప్రక్రియ ఉంది, మరొక వైపు సాంస్కృతిక ప్రయోజనాలు. ఈ సాంస్కృతిక ప్రయోజనాలు ఎక్కడికి పోవాలని అంటే, నీకు తెలిసిన భాషలు కాకుండా కొత్త భాషలోకి పోతే ఈ భాష రాదు, ఆ భాష రాదు, నువ్వేం తెలుసుకో. అంటే నువ్వు లిబరల్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారనంటే, అయ్యా ఈ ప్రకృతిలో భౌతిక సంపద ఉన్నది, ఒకరికి భూమి ఉంది, ఒకరికి భవనాలు ఉన్నాయి, ఒకరికి బంగారం ఉంది, ఇది భౌతిక సంపద. కొంతమంది దగ్గర ద్రవ్యం ఉంది, విపరీతమైనటువంటి డబ్బు ఉంది, వాళ్ళు ద్రవ్య పెట్టుబడిదారు, వీళ్ళు భౌతిక పెట్టుబడిదారు. మరి చాలా మందికి ఏమీ లేదు, మనుషులుగా మిగిలారు. ఈ మనుషులు కూడా విజ్ఞానం సంపాదించుకుంటే మానవ పెట్టుబడిగా అది పరిణతి చెందుతుంది. కనుక ఫిజికల్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్, దెన్ హ్యూమన్ క్యాపిటల్. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ ఫిజికల్ క్యాపిటల్ను సంపాదిస్తుంది, ఫిజికల్ క్యాపిటల్ను కూడా సంపాదిస్తుంది. కానీ ఫిజికల్ క్యాపిటల్ హ్యూమన్ క్యాపిటల్ సంపాదించలేదు, ఫిజికల్ క్యాపిటల్ కూడా హ్యూమన్ క్యాపిటల్ సంపాదించలేదు. కనుక హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ మోర్ సుపీరియర్ టు దట్ ఫిజికల్ అండ్ ఫిజికల్ క్యాపిటల్ అనేటువంటిది ఆడమ్ స్మిత్ చెప్పాడు, సే చెప్పాడు, ఇంకా చాలా మంది విద్యావేత్తలు చెప్పారు. కనుక వాళ్ళు విద్యను ఈ ఆస్తుల పంపిణీ చేయలేక, ఆస్తులు సమానంగా పంచలేక విజ్ఞానవంతులను చేసి వాళ్ళని సమాజంలో ఉపయుక్తమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజ ప్రగతికి ఎట్ ద సేమ్ టైం దోపిడీదారుల ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకోవడానికి దీన్ని హ్యూమన్ క్యాపిటల్ అని ఒక నిర్వచనం ఇచ్చి ఒక గౌరవప్రదం ఇచ్చి ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నాడు, ఎంత ఉందాక బతాడు, వారికి ఉద్యోగం దొరికిందంటే సచ్చిందనుక అదే ఉందా. ముఖ్యమంత్రి వస్తే 5 ఏళ్ళు పోవచ్చు, 10 ఏళ్ళు పోవచ్చు, చచ్చిపోతే పోవచ్చు, కానీ వాళ్ళకి అట్లా ఉండదు, అట్లా ఓ రాజా బతుకుంటుంది. దీన్ని అంబేద్కర్ ఏం చెప్పాడనంటే, వీ హ్యావ్ సెవరల్ ఇష్యూస్, మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కులపర సమస్యలు ఉన్నాయి, రాజకీయ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నిట్లోకెళ్ళ ముందు అజ్ఞాన సమస్య మన మీద ఉంది. కనుక ఈ నెవర్ కాంప్రమైజ్ విత్ లిటరసీ. వి షుడ్ నాట్ లీవ్ ఎట్ ఎనీ కాస్ట్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ. విద్యావకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. మీరు విద్యావకాశాల కొరకు ముందుగా కొట్లాడవలసింది. విద్యావకాశాల ద్వారా మీ ఆత్మగౌరవం పెరుగుతుంది, మీ జీవితాలకు గుర్తింపు వస్తుంది, మీరు సమాజంలో కొంత అభ్యుదయంగా బతకగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కనుక ఎడ్యుకేషన్ ఈజ్ అ నీడ్ ఫర్ సోషల్ రిడెంప్షన్. సామాజిక విముక్తి చెందాలని అంటే విద్య అనివార్యమైనటువంటి ఆవశ్యకత అని అంబేద్కర్ చెప్తారు. అట్నే పూలే కూడా ఎందుకొరక నీకేంది ఆ బాపులో చదువుకుంటే నీకేం పోయింది, నువ్వు నీ భార్య చదువు చెప్తాను, వాడేలో చదువు అంటాను, ఇది చదువు అంటాను, సమాన హక్కులు అంటాను, ఏంటని అంటే వీఆర్ ఫైటింగ్ ఫర్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, వీఆర్ ఫర్ సోషల్ రిడెంప్షన్. సామాజిక విముక్తి కావాలి. సామాజిక విముక్తి కావాలంటే మా జాతి, బహుళ జాతి ఈ అన్యాయాన్ని గుర్తించగలగాలి, అన్యాయాన్ని ప్రశ్నించగలగాలి,
అన్యాయాన్ని ఓడించడానికి సంఘటిత పడగలగాలి. ఆ పని చేయగలిగేది విద్యా విధానమే కనుక మేము విద్యను సామాజిక విముక్తి సాధనంగా వాడుకుంటున్నాము. మీ అకృత్యాల నుంచి బయటపడాలంటే, మీ అణిచివేత నుంచి బయటపడాలంటే, మీ ఆధిపత్యం నుంచి బయటపడాలంటే, మీలాగా మేము సమాజంలో ఆత్మ గౌరవంతో బతకాలనంటే, మా శ్రమ ఫలితం మేము పొందాలనంటే మేము విజ్ఞానవంతులం కావాల్సిన అవసరం ఉందనేది పూలే చెప్పారు. దీన్నే కొంచెం సోఫిస్టికేటెడ్ గా కొంత ఫిలసాఫికల్ బెండ్ లో గాంధీ చెప్పాడు. ఇవాళ ఉన్నటువంటి 3R ఈజ్ నాట్ యూస్ఫుల్ టు ది ఇండియన్ సొసైటీ. ఇవాళ ఉన్నటువంటి రీడింగ్, రైటింగ్, అర్థమెటింగ్ అనే కలోలియన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, మెకాలే 1935లో ప్రవేశపెట్టిన విద్యా విధానం ఏదైతుందో, ఇట్స్ నాట్ యూస్ఫుల్ టు ది ఇండియన్ సొసైటీ అని ఆయన కొట్టిపారేశాడు. కొట్టిపారేసి 1937లో వార్తాలో ఒక విద్యా సదస్సును నిర్వహించాడు. ఆ సదస్సులో నయీ తాలీం, నూతన విద్య, బేసిక్ విద్య అనేటువంటి ఒక కొత్త ప్రతిపాదన తెచ్చాడు. ఆ ప్రతిపాదనలో ఆయన 3R టు బి రిప్లేస్డ్ బై 3H అన్నాడు. ఈ 3 Rలు అనేటువంటి దాన్ని తీసేసి 3 Hలు మన విద్యా విధానంలో చొప్పించుకోవాలి, చేర్చుకోవాలి. ఆ 3 H అంటే, ఒకటి హెడ్, ఆలోచించదు, సృజన. 2 హృదయం, ఒక మానవీయత, స్పందన, అభౌతికమైనటువంటి స్పందన. 3 హ్యాండ్స్, ఫర్ వర్క్. కనుక ఆయనే లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. పని చేయడం ద్వారా విద్య, పని చేయడం ద్వారా జీవితం. అదే ఆత్మగౌరవమైనటువంటి జీవితం అనేటువంటిది గాంధీ కూడా చెప్తాడు. అట్లా చాలా మంది మేధావులు విద్య యొక్క ఉదాత్తతను చాలా విశ్లేషించారు. మనం ఒక సామాజిక కార్యకర్తల్లాగా పనిచేసేటువంటి వాళ్ళం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు, ప్రజలు, వాళ్ళ బిడ్డలు కనీసం ఇంటర్మీడియట్ దానికైనా ఒక మంచి పాఠశాలలో, అంటే మంచి పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాల అని కదా అర్థం, వనరులు ఉన్న పాఠశాలల్లో, మంచి స్టాఫ్ ఉన్నటువంటి పాఠశాలలో, మంచి విలువలతో బోధన జరిగేటువంటి పాఠశాలలో విద్య కలిపేటువంటి పరిస్థితి కొరకు మనం ఈవెన్ టుడే కొట్లాడవలసిన పరిస్థితి ఉంది. అటువంటి బాధ్యత మనలాంటి ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘాల మీద ప్రముఖంగా ఉంటుంది. మనం చేస్తున్నాం. మనం రోజు రోజు మన శక్తి ఇంకా పుంజుకోవడం లేదు. ఈ శక్తి పుంజుకోవాలని అంటే ఇప్పుడు సంస్థాగతమైనటువంటి ఉద్యమాలకు, ఐక్య ఉద్యమాలు తోడుకోవాల్సిన అవసరం. ఒక విధానంతో అంగీకరించే సమూహాలతో మనం ఐక్యం కాకుండా ఆ విధానం మీద ఒక సంఘటిత బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించకపోతే అది పాలక వర్గాన్ని ప్రభావితం చేయదు. మనం అలసిపోతాము, వాడు సంతోషపడతాడు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పలు ఉద్యమాలు జరుగుతున్నాయి స్పాంటేనియస్ గా, కానీ ఫలితాలు రావడం లేదు. ఎందుకు రావడం లేదనంటే ఉద్యమం సంఘటితంగా జరగడం లేదు, ఉద్యమం కొసదాకా జరగడం లేదు. ఉద్యమం ఒక సమస్య పరిష్కారం వచ్చేంత వరకు జరగాలి తీవ్ర రూపంలో అనేటువంటిది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఆ పరిస్థితులలో, ఆ కోణంలో ఈ విద్యా విధానాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాకుండా దాన్ని లోతుపాతులను విశ్లేషించి చెప్పగలిగేటువంటి ప్రజ్ఞను పెంచుకోవాలి. ఏ ప్రజల ఆసక్తులైతే ఈ విద్యా విధానం ద్వారా అవి సాకారం కావడం లేదో వాళ్ళని చైతన్యం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఇవన్నిటికి సంబంధించి వాడు ఏం చేసిండు అల్టిమేట్ గా అంటే, అసలు కరికులం, కో కరికులం నో డిఫరెన్స్. పాఠాలు చదువుకోవడానికి, బయట పని చేయడానికి తేడా లేదన్నారు. 2 ఇక కలిసే ఉంటాయట. అంటే సైన్స్కు, ఆర్ట్స్కు, మ్యాథ్స్కు, టెక్నాలజీకి తేడా లేదన్నాడు. జీవశాస్త్రాలకు, వృత్తులకు, కళలకు తేడా లేదు. కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్, నో డిమార్కేషన్ బిట్వీన్ దీస్, ఆల్ టుగెదర్ ఎడ్యుకేషనల్ కరికులం. అంటే చదివి విడిచిపెట్టి మన యొక్క దృష్టిని ఇంకొక వైపు మరల్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. చివరికి ఒక విషయం చెప్పాలి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. వాడు 4 years డిగ్రీ పెట్టాడు, మల్టీ డిసిప్లిన్ అని పెట్టాడు. చివరికి ఇవాళ ఏమైపోయిందంటే, మనది ఫెడరల్ స్టేట్. మన భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికల్, ఇండియా ఈజ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం అనేది రాష్ట్రాల సమైక్య. ఇఫ్ నో స్టేట్స్ దేర్ ఇస్ నో ఇండియా. రాష్ట్రాలు లేకుంటే భారత్ లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్,
prior to 1947 బెంగాల్ అన్నారు, మహారాష్ట్ర అన్నారు, మరాఠీ అన్నారు, తెలంగాణ అన్నారు, ఆంధ్ర అన్నారు, తమిళ అన్నారు, కన్నడ అన్నారు. ఇటువంటి పేర్లతో ఆ ప్రాంతాలు పిలువబడ్డాయి కానీ ఎక్కడా భారతదేశం అనే పేరుతో పిలువబడ్డాయి. దిస్ ఇండియా ఈస్ ఆరిజినేటెడ్ ఆఫ్టర్ 1947. Prior to that there is no India. అది మనం గుర్తించడం. మన ఇండియా అని మన సంస్కృతి అని చెప్తా. మన సంస్కృతిలో ఏమున్నదండి? 4000 సంవత్సరాల చరిత్రను మనం పరిశీలిస్తే ఒక బ్రాహ్మణీయ సంస్కృతి ఉందా? చార్వాక సంస్కృతి లేదా? లోకాయత్ సంస్కృతి లేదా? బౌద్ధం లేదా? జైన్ లేదా? సిక్ లేదా? ఇట్లా ఎన్నో ఉన్నాయి. విద్యావంతులు, ప్రజ్ఞావంతులు, చరకుడు, సుశ్రుత, భట్టాచార్య వీళ్ళేనా? ఆ బాపనోళ్ళేనా? వాడు రాసిన పేర్లల్లా నాన్ బ్రాహ్మణ్ ఒక్కడని ఉన్నాడా? వాడు 16 పేర్లు రాసిండు. భారతీయ విద్యావంతులు, కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి విద్యావంతులు, విజ్ఞాన సృష్టికి కీలకమైనటువంటి మనుషులని చెప్పిన 16 మంది బాపనోళ్ళు అయితే బాపనోళ్ళ చరిత్ర నడిచిందా? ఈ 4000 సంవత్సరాలు భారత ప్రజల చరిత్ర నడిచిందా? పూలే లేడు, పెరియార్ లేడు, నారాయణ గురు లేడు, ఈశ్వర విద్యాచంద్ర ప్రసాద్ లేడు, అంబేద్కర్ లేడు. భారత చరిత్రలో భూస్వామ్య రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్ని రైతాంగ ఉద్యమాలు జరిగాయి, ఎన్ని ఆదివాసీ ఉద్యమాలు జరిగాయి, ఎన్ని కార్మిక ఉద్యమాలు జరిగాయి, ఎన్ని సాంస్కృతిక ఉద్యమాలు జరిగాయి. మన దేశంలో పెద్ద సంస్కరణోద్యమం జరిగింది. సంస్కరణోద్యమం 150 సంవత్సరాలు ప్యారలల్ టు ది ఇండిపెండెంట్ మూమెంట్, స్వాతంత్ర ఉద్యమంతో సమాంతరంగా ఇది జరిగాయి. ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, అన్శీలన్, సత్యశోధక్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ నివేదిక కేవలం 3000 సంవత్సరాల కిందటి బ్రాహ్మణీయ భావజాలానికి సంబంధించినటువంటి, వేదాలకు సంబంధించినటువంటి, మనువుకు సంబంధించినటువంటి, కౌటిల్యునికి సంబంధించినటువంటి, అంటే ప్రియర్ టు బీసీ సంస్కృతే చెప్తాను. కానీ బీసీ తర్వాత ముస్లిం కల్చర్ లేదా భారతదేశంలో? వాళ్ళ ఆర్కిటెక్చర్ లేదా? తాజ్మహల్ లేదా? ఎర్రకోట లేదా? మన చార్మినార్ లేదా? మక్కా మసీద్ లేదా? ఇవన్నీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కావా? అందులో ఆర్కిటెక్చర్ లేదా? ప్రతిభ లేదా? షేర్షా పాలన విధానం లేదా? అడ్మినిస్ట్రేటివ్ విధానం లేదా? అదే కదా మనం ఇవాళ తీసుకుంది. రెవెన్యూ సిస్టమ్ ఎవడు పెట్టాడు? రెవెన్యూ అధికారులు ఎవడొచ్చాడు? ట్యాక్స్ కలెక్షన్ ఎక్కడ మొదలైంది? దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ మీడియేవల్ అండ్ మోడర్న్. కానీ ఈ విధానం మధ్యయుగాల నాటి చరిత్రను, ఆధునిక యుగం చరిత్రను సృజించలేదు. వాంటెడ్లీ ఇగ్నోర్ ఇట్. ఒక సంస్కృతి అంటే గొప్పది అని అంటే ఏకశిలా దృశ్యంగా కెన్ వి యాక్సెప్ట్? సంస్కృతిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మంచిని స్వీకరిస్తాం, చెడును తృణీకరిస్తాం. భారతీయ సంస్కృతిలో మంచి ఉంటుంది, భారతీయ సంస్కృతి చెడు ఉంటుంది. మరి భారతీయ సంస్కృతి చెడేముంది? సతీ సాగమనం ఉంది, యాక్సెప్ట్ చేస్తావా? కుల వ్యవస్థ ఉంది, యాక్సెప్ట్ చేస్తావా? అంటరానితనం ఉంది, యాక్సెప్ట్ చేస్తావా? రాజులదే భూమి, యాక్సెప్ట్ చేస్తావా? భూస్వాములదే భూమి, యాక్సెప్ట్ చేస్తావా? ఈ మధ్యయుగాల చరిత్రలో ప్రజలు పోరాటాలు చేశారు. ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి, రైతాంగ పోరాటాలు ఉన్నాయి, చైతన్యయుతమైనటువంటి రాజకీయ పోరాటాలు. ఇవన్నీ కాకుండా కూడా స్వాతంత్ర ఉద్యమంలో వీళ్ళంతా పాల్గొన్నారు. దే ఎక్స్పెక్టెడ్ ఇఫ్ బ్రిటిష్ గోస్, బ్రిటన్ కనుక వెళ్ళిపోతే మా జీవితాలు బాగుపడతాయి, మా బానిసత్వం పోతుంది, మాకు ప్రజాస్వామ్యం వస్తుంది, మాకు విద్య వస్తుంది, మాకు ఆరోగ్యం వస్తుంది, మేము ఆత్మగౌరవంగా బతుకుతాం, మాకింత భూమి వస్తుంది అనేటువంటి ఆశతో వాళ్ళు పుట్టారు. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 1947? ఏమి లేదు.
70 ఏళ్లలో జరిగింది ఏమి లేదు. ఎల్లే పోయిండు మళ్ళీ వచ్చిండు అంతే. తెలంగాణలో చంద్రశేఖరరావు వచ్చినాక ఏమైనా మార్పు వచ్చిందా? ఏ విధానమైన మారిందా పాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి భిన్నంగా? ఆయన చెప్పిన మాటలలో ఏదొక్కడైనా ఆచరణీయంకి వచ్చిందా? నేను 4 ఏళ్ల కింద వ్యాసం రాసిన, వాట్ హ్యాపెన్ టు ఇండియా టు బి హ్యాపెన్ టు ది తెలంగాణ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. 40 ఏళ్ళలో భారతదేశానికి ఏం జరిగిందో తెలంగాణ వస్తే తెలంగాణకు అదే జరుగుతుంది తప్ప ఇక్కడ ఉండేటువంటి నియో రిచ్ విల్ గెయిన్ బట్ నాట్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. పీపుల్ హ్యావ్ టు ఫైట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం ఆ దృష్టిలో పెట్టుకొని పాలకులు మారారు, రంగులు మారాయి తప్ప విధానాలు మారలేదు. ఆ విధానాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. మనం రాజ్యాంగ పరంగా అనేక ఉద్యమాల ద్వారా ఆ ఉద్యమాల యొక్క ప్రతిఫలనంగా వచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ నీరుగారుస్తున్నాం. ఆ రాజ్యాంగంలో మొదటి వాక్యమే, మొదటి అధికరణే యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇవాళ విద్య ఏం చెప్తున్నది? మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక ఉన్నత సంస్థ, దాని కింద 4 సంస్థలు. ఒకడు గ్రాంట్లు ఇచ్చే సంస్థట, ఒకడు పాలన చేసే సంస్థట, ఒకడు విధానాలు రూపొందించే సంస్థ, ఒకడు సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థ. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఎవడు ఉంటాడట అంటే ప్రధాని ఉంటాడు. ఇట్లా విద్యా విధానాన్ని ప్రధాని ఉండి వాడు మొత్తం దేశం ఒక ఫెడరల్ సిస్టాన్ని రద్దు చేస్తున్నాం, దాన్ని నీరుగారుస్తున్నాం. అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రక్రియ ఆరంభం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎన్సీఆర్టీ ఇప్పటి వరకు సెంట్రల్ యూనివర్సిటీస్ యొక్క సిలబస్ మాత్రమే రూపొందించింది. స్టేట్ సిలబస్ లో అది ఎంటర్ కాలే. ప్రతి రాష్ట్రంలో కూడా సంస్థలు ఉన్నాయి. ఆ రాష్ట్ర సంస్థలు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వ అభిష్టం మేరకు పాఠ్యాంశాలు తయారు చేస్తుంది. కొత్త విధానం ఏం చెప్తుంది? ఎన్సీఆర్టీ కరికులమే కాదు, పాఠ్యాంశాలు కూడా తయారు చేస్తుంది. ఆ పాఠ్యాంశాలను విధిగా ఆచరించాలి. ఒక్క వర్డ్ కూడా మార్చడానికి వీల్లేదు, ఒక్క ఉదాహరణ కూడా మార్చడానికి వీల్లేదు. గాంధీ గొప్పవాడు, గుజరాత్కు చెందినవాడు అంటే ఒక్క గాంధీ గొప్పవాడు, గుజరాత్ చెందినవాడు భారతీయులందరూ చదవాలి. ఇంకో దేశంలో, ఇంకో రాష్ట్రంలో ఇంకోటి గొప్పవాడు ఉండడు. ఇట్లా మోనోపోలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంకొక ప్రధానమైన నష్టం ఏంటంటే టీచింగ్ వాడు ఒక ఎస్కేపింగ్, ప్రతి ఇంటికి ఒక దిటి దర్వాజ ఉంటుందని అంటాం. అంటే ఈ విధానంలో ఒక దిటి దర్వాజ. ఆ లూపోలు ఏంటిదనంటే we start digital education, we start distant education. మేము బడికి రాని వాళ్లకు డిజిటల్ విద్య ఇస్తాం, డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఇస్తాం, కనుక అందరికీ విద్య నేర్పుతాం, ఎవరికి విద్య నేర్పం అనేటువంటి మీరు బెంగ పడవలసిన అవసరం లేదని చెప్తాం. ఈ విధానం ఇవాళ రాలే. 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ వెంటనే ఈ అందరికీ విద్య అందించడంలో ఎట్లా చేయాలని ఒక డాక్టర్ పున్నయ్య కమిషన్ వేశారు. డాక్టర్ పున్నయ్య అనేట ఆయన ఏం చెప్పాడు? 3 రకాలుగా విద్య అందించాలని చెప్పాడు. పబ్లిక్ సెక్టర్లో విద్య ఉండాలి, ప్రైవేట్ సెక్టర్లో విద్య ఉండాలి, డిస్టాంట్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే బడికి వచ్చేవాడు బడికొచ్చి చదువుకుంటాడు పేదోడు, చేతనైన వాడు డబ్బులు పెట్టి ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటాడు. ఈ బడికి రానివాడు, ఆ డబ్బులు పెట్టలేని వాడు ఎవడన్నా ఉంటే డిస్టెంట్ మోడ్లో విద్య నేర్చుకుంటాడు. ఇట్లా మనం అందరికీ విద్య అందించవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ వచ్చింది 91లో. 93లో వరల్డ్ బ్యాంక్ ఎంటర్ అయి డిపెప్లో చొరబడ్డది. దశాబ్ద కాలం డిపెప్లో వరల్డ్ బ్యాంక్ ఇంప్లిమెంట్ చేసింది. ఏమైనా ప్రాథమిక విద్యలో మార్పు వచ్చారా? ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్ వచ్చారు, అది 2002 నుంచి నడుస్తుంది. ఏమైనా మార్పు వచ్చారా? ఇప్పుడు మళ్ళీ స్టార్స్ వచ్చాయి, అది ఇప్పుడు ప్రస్తుతానికి 5 రాష్ట్రాల్లో ఉంది, త్వరలో అది అన్ని రాష్ట్రాలకు రావచ్చు. ఒక రకంగా నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దిస్ డ్రాఫ్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్యాపిటల్. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, ప్రపంచ బ్యాంకు, WTO అండ్ ఆర్ఎస్ఎస్ భావజాలం,
ఇవన్నిటి యొక్క సమ్మిళితము ఈ 60 పేజీల నివేదిక. ఇది నిగూఢంగా ఉన్నది, ఇది తేనెబూసిన కత్తిలాగా ఉన్నది. ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలకు పాడగట్టే ప్రమాదం ఉంది కనుక ఇది డేంజర్ మన ముందు ఉంది కనుక ఈ డేంజర్ నుంచి బయటపడడానికి, ఆ డేంజర్ని ఎదుర్కోవడానికి ఒక పులి ఉంది. నాకు బాగా గుర్తుంది, కాశీపతి అని మాకు ఒక గురువు ఉండే, ఆయన చెప్పాడు, అరే తేలు కడితే ఏం చేస్తావు, చీమ కుడితే ఏం చేస్తావు అన్నాడు. నలిచేస్తాను. మరి తేలు కనిపిస్తే ఏం చేస్తావు అన్నాడు, చెప్తూ కొడతాను. పాము కనిపిస్తే ఏం చేస్తావు అన్నాడు, కట్టితో కొడతాను. పులి కనిపిస్తే ఏం చేస్తావు అన్నాడు, పల్లిగిలు ఇచ్చిన. ఆయన అన్నాడు, అరే తుపాకి పట్టాలి రా అన్నాడు. అంటే అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ది ఎనిమీ, అకార్డింగ్ టు ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎనిమీ, వీ హ్యావ్ టు బిల్డ్ అప్ అవర్ కెపాసిటీ టు ఫైట్ ఆర్ టు రిబప్ దట్ ఎనిమీ అనేది ఈ విషయంలో మీరు అర్థం చేసుకొని, శత్రువు యొక్క బలాన్ని అంచనా వేసుకొని ఆ బలాన్ని ఓడించగలిగే శక్తిని సమకూర్చుకునే ఒక నిరంతర ప్రక్రియ మనం కొనసాగించవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యక దిశలో మీరంతా పయనిస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, టీపీటీఎఫ్ నాయకత్వానికి నా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.